రంగప్రవేశం చేయబోతున్న సింబా జూనియర్ ఎన్టీఆర్ని యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు, బాలయ్య గారిని లయన్ అని పిలుచుకుంటారు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నారు మన తెలుగు ఇండస్ట్రీలోకి. ఆయన్ని ముద్దుగా సింబా అని పిలుచుకుంటున్నారు. నందమూరి బాలయ్య గారి అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే జరగబోతుంది. దాని అనౌన్స్మెంట్ రేపు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది అనమాట. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో బాలయ్య గారి కూతురు నిర్మాతగా ఈ సినిమా చేయబోతున్నారు. అటు నందమూరి అభిమానులందరూ కూడా తన ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఇంకా రావాల్సిన బ్యాలెన్స్ ఉన్న నటుల్లో టాప్లో ఉంటాడు మోక్షజ్ఞ అని చెప్పొచ్చు. సో ఆయన ఆల్రెడీ పీవీసీయు మనం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని చూసాం. హనుమాన్ సినిమా చూసినప్పుడు అందులో క్లైమాక్స్లో రాస్తాడనమాట ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని. అయితే ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా పీవీసీయు 2 అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2 అని దాన్ని ఇంకో కథ తీసుకుని దానిలో మోక్షజ్ఞ గారిని లాంచ్ చేయబోతున్నారు. సో ఈ కథ గ్రాండ్ స్కేల్లో ఉండబోతుంది. అటు చిన్న అంటే ఒక ఎంట్రీ హీరోలోనే ఎప్పుడూ రానంత బిగ్ బడ్జెట్తో ఈ సినిమా రెడీ అవుతుందంట. అలాగే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా తదితరులు ఎవరైతే ఉన్నారో నందమూరి ఫ్యామిలీ అంతా వచ్చి అతన్ని లాంచ్ చేస్తారని తెలుస్తుంది. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు పూజా కార్యక్రమంకి వస్తారా లేదంటే తర్వాత ఫంక్షన్కి వస్తారా అనేది తెలియదు. ఏదైతేనా కానీ అటు నందమూరి బాలయ్య గారి అభిమానులు కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ మోక్షజ్ఞకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. సింబా వస్తున్నాడు, ఇంకా తప్పుకుండా ఎవడైనా సరే అని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారో, బాలయ్య గారు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారో మనం చెప్పక్కర్లేదు. మరి వాళ్ళ బ్లడ్లో యాక్టింగ్ ఎంతైనా కొంతైనా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ కోసం. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇక ఎలా ఉండబోతుంది, అటు స్టార్ హీరోస్ ఎంట్రీలన్నీ కూడా కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఎంట్రీలన్నీ కూడా. వాళ్ళ ఆ టైంలో చేస్తారు. అయితే ఈయన ఎంట్రీ కొంచెం లేట్ అయినప్పటికి కూడా, అలాగే అఖిల్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది. సో మరి ఇప్పుడు ఈయన ఎలా ఉండబోతుందని చెప్పి అటు తెలుగు ఆడియన్స్, అటు సినిమా ఆడియన్స్ అందరూ కూడా, అలాగే నందమూరి అభిమానులు అయితే వెహికల్తో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాని గ్రాండ్గా ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉందన్నమాట. ప్రశాంత్ వర్మ గారు అయితే దీన్ని ఒక భారీ స్కేల్లో డిజైన్ చేశారని తెలుస్తుంది. మరి చూడాలి ఈ బాలయ్య గారి అబ్బాయి ఏ విధంగా రాణిస్తాడో అనుకున్న సింబా.